మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025 పేరుతో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకంపై కేంద్రం నియంత్రణను పెంచి నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరి ఇష్టానుసారంగానో బిల్లును ఆమోదించుకుంటామంటే కుదరదని విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. ఇందుకు సంబంధించిన వికసిత్ భారత్ రోజ్గర్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ కొత్త బిల్లును తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది ఎంజీ నరేగా చట్టాన్ని బలహీనపరచడమేనని ప్రియాంక గాంధీ దుయ్యపట్టారు. ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పనైనప్పటికీ కేంద్రం మారుస్తూనే ఉందని ప్రియాంక గాంధీ విమర్శించారు. పథకాల పేర్లను మార్చడం అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావట్లేదని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఎంజీ నరేగా చట్టం పేద ప్రజలకు 100 రోజుల ఉపాధి హామీ కల్పిస్తోందని, ఈ కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. గతంలో ఎంజీ నరేగా కింద గ్రామ పంచాయతీలు పని చేయించేవని చెప్పిన ప్రియాంక ఇప్పుడు కొత్త బిల్లుతో పంచాయతీలకు ఆ హక్కును దూరం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఈ బిల్లుతో ఉపాధి హామీ పథకంపై కేంద్రం నియంత్రణను పెంచి నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరి ఇష్టానుసారంగానో బిల్లులను ఆమోదించుకుంటామంటే కుదరదని ప్రియాంక విమర్శించారు. మరోవైపు ప్రియాంక సభలో మాట్లాడుతుండగా ట్రెజరీ బెంచ్లో కొందరు ఫ్యామిలీ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన ప్రియాంక, మహాత్మా గాంధీ మా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, కానీ మా కుటుంబ సభ్యుడితో సమానం. గాంధీజీని యావత్ దేశం అలాగే భావిస్తోంది అని కౌంటర్ ఇచ్చారు. అనంతరం టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ రాముడి పేరుతో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని దుయ్యపట్టారు. ఉద్దేశపూర్వకంగా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని సౌగతా రాయ్ మండిపడ్డారు. మరోవైపు గత కొంతకాలంగా కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తూ సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ కొత్త చట్టంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంజీ నరేగా పేరు మార్చి కేంద్రం కొత్తగా జీరామ్జీ బిల్లు తీసుకురావడంపై జరుగుతున్న వివాదం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీ పడేవి కాదని, గాంధీజీ దృక్పథానికి అవి రెండూ మూల స్తంభాలాంటివి అని శశి థరూర్ పేర్కొన్నారు. ఇప్పుడు పథకానికి పేరు మార్చడం అంటే గాంధీ ఆదర్శాలను విస్మరించినట్లేనని, ఆయన వారసత్వాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేయొద్దు అని శశి థరూర్ తన పోస్టులో రాసుకొచ్చారు. శశి థరూర్ గత కొంతకాలంగా కాంగ్రెస్తో విభేదిస్తూ మోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిల్లు విషయంలో శశి థరూర్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిప్పికొట్టారు. మహాత్మా గాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోదీ సర్కారు ఎంతో కృషి చేస్తుందని తెలిపిన శివరాజ్ సింగ్ పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని బలోపేతం చేయడానికే కొత్త దారిని ప్రతిపాదించినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లు ఉద్దేశాన్ని వివరించారు. ఎంజీ నరేగా 2005ను ప్రతిపాదిత కొత్త చట్టం రద్దు చేయడంతో పాటు 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ ప్రతిపాదనలో ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంజీ నరేగా నుంచి జాతిపిత బాపూజీ పేరును తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న వయోజనులకు ఏటా 125 రోజుల పాటు ఉపాధిని కొత్త పథకం కల్పించనుందని ప్రభుత్వం పేర్కొంటుంది. కొత్త బిల్లులోని వివరాల ప్రకారం పేరు మార్చడంతో పాటు ఉపాధి హామీ పథకం అమలులో గుణాత్మకమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. పర్యవేక్షణకే కేంద్రం పరిమితం కానుంది. నిర్వహణ, జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కానుంది. రైతులకు కూలీల లభ్యత పెరిగి కూలీ రేట్లు నియంత్రణలో ఉండేందుకు వీలుగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని ప్రతిపాదించారు. ఉపాధి కల్పించడంతో పాటు 4 ప్రాధాన్య రంగాల్లో చిరకాల మౌలిక వస్తువుల కల్పనకు
కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. ప్రతి పనిని వ్యూహాత్మక దృష్టితో చేపడతారు. జల భద్రత, మౌలిక వస్తువుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. కూలీల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతో పాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తారు. అయితే కొత్త చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఎన్జీ నరేగా పేరు మార్చి కొత్తగా వీబీజీ రామ్జీ బిల్లు తీసుకురావడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త బిల్లు ఉపాధి కల్పించడంతో పాటు 4 ప్రాధాన్య రంగాల్లో చిరకాల మౌలిక వస్తువుల కల్పనకు వీలు కల్పిస్తుంది. అయితే ఎంజీ నరేగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.